హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అనమాట. ఇంకా మా ఇంటికైతే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులున్నా తప్పదు కదా, వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే ఏంటి అంటే నేను కొంచెం తొందరగా అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఆరుని హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది ఉంది. ఆల్రెడీ ఒక అపాయింట్మెంట్ అయితే మిస్ అయిపోయినాము. మళ్ళీ సెకండ్ అపాయింట్మెంట్ కూడా మిస్ అవుతే బాగుండదు అని చెప్పేసి ఇంకా మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఇంకా మా ఇంటికైతే బయలుదేరేసిన అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, చంద్రకళ ఆర్డర్ చేసుకుందనమాట. సరేలే ఆర్డర్ మేము అక్కడ కూర్చున్నప్పుడే వచ్చిందనమాట. ఓపెన్ చేసి మా వాళ్ళకి చూపిస్తాను ఇవ్వు అనేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, కానీ వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. ఎందుకు వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు అంటున్నా అంటే, ఆల్రెడీ మీకు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అదే మీషో అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను అనమాట. ఒక బెడ్షీట్, యూనికార్న్ బెడ్షీట్. అది చూడడానికి ఎంత బాగుంది. ఒక 1 వాష్ అయిన తర్వాత దాని పరిస్థితి చూడాలి, చాలా ఘోరంగా అయితే అయిందనమాట. అస్సలు బాగాలేదు. ఎందుకన్నా తీసుకున్నా అన్నట్టయితే అనిపించింది అనమాట. సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది వాష్ చేసిన తర్వాత కూడా బాగుంటుందేమో అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఆరుకి సెకండ్ మంత్ ఫొటోస్ తీద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఏ థీమ్ అనుకోలేదు. ఎందుకు అంటే నేను లాస్ట్ ఊరు నుంచి అటు వచ్చాను కదా, ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఏం ప్రిపేర్ చేసుకోలేదు అనమాట. ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదు కదా, ఇంకా గౌడ్స్ థీమ్ తోటి అయితే ఫోటోషూట్ చేద్దాము అన్నట్టు అయితే అనుకున్నాను అనమాట. హ్యాపీకి కూడా చేశాను, ఇంకా ఆరుకు కూడా చేయకపోతే ఏం బాగుంటుందో చెప్పండి. సో ఇది మాత్రం కంపల్సరీ రీక్రియేట్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇద్దరు పిల్లలకి గౌడ్స్ థీమ్ తోటి అయితే ఫోటోషూట్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను. సో సేమ్ హ్యాపీకి ఎలా అయితే చేశానో ఆరుకు కూడా సేమ్ అట్లానే చేసిన అనమాట. కానీ మా ఆరు మాత్రం అస్సలు ఫోటోజెనిక్ కాదనమాట. అస్సలు సపోర్ట్ చేయడు. నాకైతే ఎంత విసుకొస్తుంది అంటే విసుగు కన్నా ఎక్కువ బాధ వేస్తూ ఉంటుంది అనమాట. ఇంత కష్టపడి చేస్తే అట్లీస్ట్ 1, 2 కూడా మంచి ఫొటోస్ ఇయ్యడనమాట. నాకు భలే బాధేస్తూ ఉంటుంది. మా హ్యాపీ అట్లా కాదు, సతాయిస్తుండే. కొంచెం సతాయించినా కూడా కొంచెం సేపు బాగా సపోర్ట్ చేస్తుండే అనమాట. ఒక 10-15 మినిట్స్ మాకే ఇచ్చేస్తుండే అనమాట. మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్టు. ఆ 10-15 మినిట్స్లోనే మేము చాలా మంచి ఫొటోస్ అయితే తీసుకునే వాళ్ళం అనమాట. తను మంచిగా స్మైల్ చేస్తూ చాలా బాగా వచ్చేటివి అనమాట హ్యాపీ ఫొటోస్. వీడికి ఇప్పటికీ 2 మంత్స్ చేస్తే 2 మంత్స్లో అసలు నాకు సపోర్ట్ చేసిందే లేదనమాట. అసలు ఫోటోలు దిగడం వాడికి అంత ఎక్కువ ఇష్టం లేదేమో అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదనమాట. తన హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని ఇబ్బంది పెట్టొద్దు, ఏది చేసుకున్నా కొంచెం లైట్గా అట్లా ఊరికే చేసినామంటే చేసినాం అంతే తప్ప తనని ఇబ్బంది పెట్టి మంచిగా రావాలి ఫొటోస్ అన్నట్టయితే నేను స్ట్రెస్ చేస్తలేను అనమాట. ఆయన ఎట్లా ఉంటే అట్లా చేసినాము, ఈ మంత్లో ఇలా ఉన్నావు అని ఒక గుర్తుకుంటే చాలు అన్నట్టు ఇంకా నార్మల్గానే తీసుకున్నాను అనమాట ఫొటోస్. ఎక్కువ తననైతే ఇబ్బంది పెడతలేను. సో ఇంకా లోపల మేము అవి చేసుకుంటుంటే బయట పూజితకు వచ్చేసి ఇంకా పూలు అల్లుతుందనమాట. మా పూలే మా కోసమే అల్లిస్తుంది. సరేలే అనేసి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఎట్లా ఉండే ప్లాన్ అంటే ఇది తీసుకొని ఏమంటారు పెట్టుకునేటప్పుడు ఏదేదో అనుకుంటా నేను వీడియోస్ తీసుకున్నప్పుడు, కానీ అది ఏదేదో అయిపోతుంది, మర్చిపోతాను అనమాట నేను అక్కడికి ఆ కాన్సెప్ట్ని. ఎన్ని తిరుగుతూ ఉంటాయి మైండ్లో, ఈ కాన్సెప్ట్ ఇట్లా చేద్దాము, ఆ కాన్సెప్ట్ అట్లా చేద్దాము అనేసి. పిల్లల దగ్గరకు వచ్చేసరికి నాకు నిద్ర సరిగ్గా లేక, మైండ్ పనిచేయక కాన్సెప్ట్స్ అన్నీ పోతాయి. మళ్ళీ అవి గుర్తుకు రావు, నేను అవి చెయ్యను, అవి అట్లనే పోతాయి అనమాట. సో ఇంక అట్లయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లోపల వచ్చేసి ఇంకా నేను ఈత చెట్టునైతే పెడుతున్నాను అనమాట. ఈత చెట్ట తాటి చెట్ట నేను కన్ఫ్యూజ్ అవుతా అండి, ఏమనుకోకండి. సో ఇంకా చెట్టునైతే రెడీ చేస్తున్నాను అనమాట. సేమ్ హ్యాపీకి ఎట్లా పెట్టినో డిట్టో చిన్నోనికి కూడా అట్లనే పెట్టినా అనమాట. కాకపోతే హ్యాపీకి చిన్న కుండల్లాగా పెట్టినాము, వీడికైతే ఒకటే పెద్ద కుండ అయితే పెట్టేసినాం అనమాట. ఇంకా అట్లా పెట్టి కొంచెం అటు ఇటు కష్టపడితే 1, 2 ఓకే అన్నట్టయితే వచ్చినాయి అనమాట పిక్చర్స్. మరీ బాగా వచ్చినాయి అని అయితే చెప్పలేను, కాకపోతే తనని ఇబ్బంది పెట్టొద్దు అనేసి ఇంకా తీసేసిన అనమాట. ఎక్కువసేపు తనని మంచిగానే రావాలి ఫొటోస్ అన్నట్టయితే ఏం చేయలేదు. హ్యాపీ కూడా ఏం సతాయించలేదండి, మంచిగానే ఇస్తుండే ఫొటోస్. హ్యాపీ గురించి అసలు టెన్షనే లేదు. అందరు షాక్ అవుతుండే అనమాట హ్యాపీ ఫొటోస్ చూసి. ఏంది ఇంత మంచిగా దిగుతుంది, ఎంత మంచిగా తీసుకుంటుంది మీ పాప ఫొటోస్, ఎంత మంచిగా స్మైల్ ఇస్తుంది ఫొటోస్కి అన్నట్టు అంటుండే అనమాట. అంత బాగా తీసుకుంటుంది హ్యాపీ. కాకపోతే మా ఆరు అట్లయితే కాదనమాట. హ్యాపీకి అన్నిట్లో ఆపోజిటే ఉన్నాడు ఇప్పటివరకు అయితే. హ్యాపీతోటి దేనితోటి కంపేర్ చేసేటట్టు అయితే లేడు. సో ఇంకా ఇట్లా అయితే చేసినాం చూడండి. అస్సలు ఫొటోస్ దిగనిస్తలేడు. నాకు ఇప్పుడు ఇట్లా పెట్టాలంటే కూడా భయం వేస్తుంది, యూట్యూబ్ మళ్ళీ నాకు ఏం చేస్తుందో అన్నట్టు. బాడీ కవర్ చేద్దాము అనేసి అనుకున్నాను, కాకపోతే ఆ స్కార్ ఎక్కువగా అనిపిస్తలేదులే. పర్టికులర్గా తెలిసిన వాళ్ళకి మాత్రమే అది అక్కడ స్కార్ ఉంది అన్నట్టయితే గుర్తుపడతారు. నార్మల్గా ఎవరైనా చూస్తే గుర్తుపట్టరులే అన్నట్టుంది. కాబట్టి కవర్ అయితే ఏం చేస్తలేను, చూద్దాము ఏం చేస్తుందో యూట్యూబ్.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, తలకు అది కట్టిననంట, అది కట్టొద్దు అనేసి ఇంకా తీయాలని ఏడుపు అనమాట. తనకి ఎక్కువ తలకు కట్టలేదనమాట. ఎందుకు అంటే ఇంకా ఆల్రెడీ 11 డేస్ తనకు అలవాట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మేము పెడితే కూడా చాలా విసిగిపోతుండే అనమాట తను. అంటే ఇంకా అలవాట్లేదు కదా, అట్లనే ఇంకా సమ్మర్ కూడా కాబట్టి తనకు ఫుల్ స్వెట్ వచ్చి అస్సలు క్యాప్ అనేది పెట్టుకోడు అనమాట. ఇప్పటికి కూడా మేము క్యాప్ అయితే పెడతలేము. కొంతమంది క్యాప్ పెట్టాలి, పెట్టకపోతే చెవులకు గాలి వెళ్ళి తల లావు అవుతుంది అట్లా ఇట్లా అంటున్నారు. కానీ మన మంచికే చెప్తారు, కానీ ఏం చేస్తాము, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదండి. తనకు క్యాప్ అనేది నచ్చుతలేదనమాట. చాలా ఇరిటేట్ అవుతున్నాడు, చాలా అనీజీగా అనిపిస్తుంది అనుకుంటా ఆయనకి. ఎందుకంటే తనకు 11 డేస్ ఎన్ఐసీలో పెట్టలేదు కాబట్టి అలవాట్లేదు. ఇంకొకటి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఇరిటేటింగ్గా ఉంది ఆయనకి. ఇంకా మేము కూడా ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదండి. ఎందుకు అంటే ఇంకా నార్మల్గా మనమే ఆపరేషన్ అయినాక ఏడుస్తే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఏడవద్దు కుట్లు కదులుతాయి అట్లా ఇట్లా అని చెప్తుంటారు కదా. ఆ చిన్న బేబీని కూడా ఎందుకు మనము ఊరికే ఏడిపించి ఇబ్బంది పెట్టడం. నార్మల్గానే తను ఏడుస్తాడు అనమాట. వేరే వాళ్ళు ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తాడు. కంపల్సరీ నేనే ఎత్తుకోవాలి. నేను కొంచెం కింద మంచం పైన పడుకోబెట్టినా కూడా అసలు ఊరుకోడు అనమాట. నా వాయిస్ కానీ నా టచ్ కానీ ఆయన కంపల్సరీ ఉండాలి. అట్లా లేకుంటే ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. దానికే ఏడుస్తూ ఉంటేనే నాకు బాధ వేస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ క్యాప్ గురించి మళ్ళీ ఎందుకు కొత్తగా ఏడిపియాలి అన్నట్టు నేను కూడా క్యాప్ పెట్టడం లైట్ తీసుకుంటున్నాను అనమాట ఈ సమ్మర్ వరకే. ఇంకా ఆల్రెడీ చల్లబడిపోతూ ఉంది. 10-15 డేస్లో మొత్తం ఇంకా ఎండలన్నీ పోతాయేమో అన్నట్టు అయితే అనిపిస్తుంది. అప్పుడు ఇంకా ఒక 1 or 2 డేస్ కష్టపడి మళ్ళీ ఇంకా ఆయనకి క్యాప్ అయితే అలవాటు చేస్తాను అనమాట. ఎందుకంటే చల్లగాలి అసలు మంచిది కాదు కదా. ఇప్పుడు అంటే సమ్మర్ కాబట్టి నేను కూడా కొంచెం లైట్ తీసుకుంటున్నా. మీరేమంటారు కామెంట్ చేయండి. కంపల్సరీ కట్టాలా, కట్టకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. యాపీకి అయితే మంచిగానే పెట్టినాం, కానీ ఆరువే పెట్టుకోలేకపోతున్నాడు. ఆయనని ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. సో ఇంకా ఇట్లనో కష్టపడి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసినాం, కానీ కొన్నిట్లో కూడా 1 or 2 ఓకేలాగా వచ్చినాయి. నేను ఆ పిక్చర్స్ అన్ని లాస్ట్లో అయితే మీకు యాడ్ చేస్తాను. యాపీవి యాడ్ చేస్తాను, ఆరువి కూడా యాడ్ చేస్తాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూసి కామెంట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా, మా లియా పాప పైనుంచి ఒకతే వచ్చిందనమాట. ఒక హ్యాండ్ తోటేమో వాల్ సపోర్ట్ తీసుకుంటుంది, ఇంకొక హ్యాండ్ తోటేమో ఆ బ్యాట్ సపోర్ట్ తీసుకొని దిగుతుందనమాట. చూస్తున్నారు కదా, 1.5 year కూడా లేదు, కానీ ఫుల్ యాక్టివ్ అనమాట. మా యాపీ అయితే 1.5 yearకి అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట నడవడం. 1.5 yearకి మా లియా పాప 1 year లోపే నడవడం స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా టీ తాగుతా బయట చూస్తూ ఉందన్నమాట. అక్కడ కనిపించే బిల్డింగే అనమాట హేమ వాళ్ళది. సో అక్కడ ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి అన్నట్టు చూసుకుంటూ ఇంకా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా నైట్కి బయలుదేరాలి. నాకేమో బాధ వేస్తూ ఉందన్నమాట. బాధ, టెన్షన్, భయము అన్నీ ఉన్నాయన్నమాట. మిక్స్డ్ ఫీలింగ్ అండ్ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. ఇద్దరు పిల్లల్ని నేను ఎట్లా మేనేజ్ చేయగలుగుతా, ఇది ఒక్కటే నా మైండ్లో ఉంది. ఎందుకు అంటే చిన్న బేబీ పడుకుంటారు కదా, ఈజీగానే మేనేజ్ చేయొచ్చు కదా అనేసి అనిపించవచ్చు మీకు. కాకపోతే ఆరు ఎట్లా అంటే ఒక్క 2 minutes కూడా నేను ఆయనను బెడ్ పైన పడుకోబెడితే కూడా వినడనమాట. ఆయనను ఎప్పుడు నేను ఎత్తుకొనే ఉండాలి. ఆయన మేల్కొని ఉన్నప్పుడు, ఆయన పడుకున్నప్పుడు మాత్రమే పడుకుంటాడనమాట. సో ఎట్లా మెయింటైన్ చేయగలుగుతా ఇద్దరు పిల్లలని, అసలు వాళ్ళని మట్టుకే చూసుకోగలుగుతానా లేదా అన్న డౌట్ అయితే వచ్చిందనమాట. ఇంట్లో పని ఉంటే అది సెకండరీ, అది అసలు గుర్తు కూడా వస్తలేదు నాకు. కానీ ఆరుని చూసుకుంటూ యాపీకి అన్నం నేను తినిపించేటట్టు ఆ స్టేజ్లో కూడా నేను లేననమాట. అంటే అంత ఎక్కువ సతాయించడు, నేను ఎత్తుకొని ఉండాలి అంటాడు అంతే ఆరు. సో ఇంకా అట్లా ఏమంటారు, ఇంకా మైండ్ అనేది పని చేస్తలేదన్నమాట. ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ అయితే బాగుంది. చూస్తున్నారు కదా, ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. అసలు ఆ కార్ జర్నీ మొత్తంలో నాకు అదే మైండ్లో ఉందన్నమాట. నాకు ఇంట్లో పని గురించి అంత టెన్షన్ లేదు. నేను యాక్టివ్గా ఉన్నాను అనుకోని కంపల్సరీ స్పీడ్గా అయితే చేసేసుకుంటానమాట. పని గురించి నేను ఎప్పుడు భయపడను. ఎందుకు అంటే అది మనదే, ఇంకా మనకు తప్పదు. ఎవరికి తప్పినా మనకైతే తప్పదు కదా. మనం చేసుకుంటేనే మన పిల్లలు హ్యాపీగా ఉంటారు, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నేను విసుక్కోను అనమాట, చేసేసుకుంటా. కాకపోతే చేతన అవ్వకపోతేనే కొంచెం బాధేస్తూ ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఎవరన్నా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తే తప్ప నేను యాక్టివ్గా ఉంటే మాత్రం ఎవరిపైన ఆధారపడడానికి అయితే ఇష్టపడను అనమాట. మ్యాక్సిమం అన్ని పనులు నేనే చేసుకోగలుగుతా. కాకపోతే ఈ చిన్న పిల్లల్ని ఎట్లా చూసుకుంటా అన్నది ఒక్కటి క్వశ్చన్ మార్క్ అనమాట. దట్టు నాకు కూడా డెలివరీ అయింది, ఇంకా నేను కూడా మొత్తము కోలుకోలేదు కదా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఏమంటారు ఇబ్బంది పడుతూనే ఉన్నా. అసలు రెస్ట్ అన్నదే తీసుకోలేదనమాట. ఒక్కరోజు కూడా నేను రెస్ట్ తీసుకున్నది లేదు. డిశ్చార్జ్ అయిన 4th day నుంచి రెస్ట్ లేదనమాట నాకు. ఆ 3 days కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తలేను.
ఆ 4th డే నుంచి ఇప్పటికి 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, కానీ నాకు రెస్ట్ అయితే లేదండి నిజంగా చెప్పాలి అంటే. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అండ్ ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుందనమాట నాకు మా హస్బెండ్కి. అదేం జరుగుతుందో కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయినా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నా అనమాట వచ్చినాము అని చెప్పడానికి. వాళ్ళ ఫోన్ అయితే కలుస్తలేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి నా పొట్ట. ఒకప్పుడు నేను సిగ్గుపడేదాన్ని అనమాట, అట్లా పొట్ట ఉంటే అయ్యో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, దీన్ని ఎట్లా హైడ్ చేయాలి అన్నట్టయితే అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు అసలు అట్లాంటి ఫీలింగ్ అయితే నాకేం లేదండి. ఉండని అండి, అది ఉన్నదాన్ని నేను ఏం చేస్తా చెప్పండి. ఒక సర్టెన్ పీరియడ్ వరకే అది ఉంటుంది, దాని తర్వాత కూడా అది ఉందనుకోండి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ టైంలో నేను దాన్ని ఉండనియను కదా. నేను వర్కౌట్ చేసుకొని నేను హెల్తీగా ఉండి నా పుట్టనైతే నేను తగ్గించుకోగలుగుతా. సో నేను ఎందుకు సిగ్గుపడాలి అన్నట్టు లైట్లో అయితే ఉన్నానన్నమాట. అందుకే ఎక్కడ నేను హైడ్ చేయడం అట్లాంటివి అయితే చేస్తలేను. యాపీ అప్పుడైతే చాలా సిగ్గు అనిపించేది అనమాట. ఫస్ట్ టైం కదా, ఇంకొకటి ఫస్ట్ టైం నేను అంత ఎక్కువ లావ్ అయిపోవడము. అండ్ యాపీ తొట్ల ఫంక్షన్లో అయితే నన్ను నేను చూసుకోలేకపోతున్నాను అనమాట. నాకు భలే బాధ అనిపిస్తుండే. ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరితో కంపేర్ చేసుకునేదాన్ని అనమాట. వీళ్ళకన్నా నేనే లావు ఉన్నా, వాళ్ళకన్నా నేనే లావు ఉన్నా, ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికన్నా నేను ఒక్కదాన్నే ఎక్కువ లావు ఉన్నా అన్నట్టు అసలు తెగ ఫీల్ అయిపోయేదాన్ని. అసలు ఆ ఫొటోస్ వీడియోస్ చూడడానికి కూడా నాకు ఇష్టం అనిపించకపోతుండే. తర్వాత నేనే రియలైజ్ అయినా అనమాట, ఉంటే ఏమైంది ఇప్పుడు, సేమ్ అట్లనే నేను కంటిన్యూ అయితే అవ్వలేదు కదా. కొన్ని ఇయర్స్ తప్పదనమాట. ఎందుకు అంటే ఆ 9 months ప్రెగ్నెన్సీ జర్నీకి తప్పదు. అండ్ తర్వాత డెలివరీ అయిన తర్వాత మనం డైటింగ్ అలాంటివి చేసి బేబీస్ని ఇబ్బంది పెట్టలేము. సో 2 years కంపల్సరీ మనం ఏం చేయలేమన్నమాట. బేబీస్ కోసం వదిలేయాల్సిందే మన బాడీని. దాని తర్వాత కూడా మనం పట్టించుకోకుండా అట్లనే లావ్ అయిపోతుంటే అప్పుడు సిగ్గుపడాలి, కానీ ఇది న్యాచురల్గా అవుతున్న దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరమే లేదు అనేసి అయితే నేను స్లోగా రియలైజ్ అయినా. ఇంకొక విషయం మీకు చెప్పాలా, మనం సన్నగా అయిన తర్వాత లావుగా ఉన్నప్పుడు ఫొటోస్ చూసుకుంటే భలే క్యూట్గా అనిపిస్తామండి. ఎంత బాగున్నాము, బొద్దుగా ముద్దుగా అన్నట్టయితే అనిపిస్తుంది. సో నాకైతే అట్లనే అనిపిస్తుంది అనమాట. హ్యాపీ అప్పుడు సన్నగా అయిన తర్వాత నా తొట్ల ఫొటోస్ వీడియోస్ చూసుకుంటే బాగా అనిపించేది అనమాట. బాగున్నాను, ముద్దుగా లడ్డుగా అన్నట్టయితే అనిపించేది. సో మీకు అట్లా ఎవరికన్నా అనిపించిందా? కామెంట్ చేయండి. సో మన బాడీ ఎట్లా ఉంటే మనం అట్లా యాక్సెప్ట్ చేయాలన్నమాట. ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఒక పీరియడ్ అనమాట. ఈ పీరియడ్లో మనం ఇట్లానే ఉంటాము, ఇట్లా ఉంటేనే మంచిది అన్నట్టయితే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవ్వకూడదు అనుకోవడం ఎంత ఫూలిష్నెస్ అవుతుందో, ఆఫ్టర్ డెలివరీ కూడా ఇమీడియట్గా మనం సన్నగా అయిపోవాలి అనుకోవడం కూడా అంతే ఫూలిష్నెస్ అవుతుంది అనమాట. మీరేమంటారు?